నమస్తే వి3 న్యూస్ లక్ష్యం సమాజయితం. ఈరోజు మనం 127 డివిజన్ రంగారెడ్డి నగర్లో ఉన్నామండి. ఇక్కడ గరిగే శేఖర్ ముదిరాజు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. మీరు రాజకీయాల్లోకి ఎలా రావడం జరిగింది, దీనిపై మీకు ఎలా ఇంట్రెస్ట్ కలిగింది, మీ మాటల్లో చెప్పండి. నమస్కారం అండి. నా పేరు గరిగే శేఖర్ ముదిరాజ్, 127 డివిజన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడండి. 127 డివిజన్కి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఆ సోషల్ సర్వీస్ చేస్తున్న మూలన నా సొంత డబ్బులతో మరి పేద ప్రజలకు, అట్లాగే వృద్ధులకి, అలాగే ఎవరైతే డబ్బు లేని వాళ్ళు ఉంటారో పెళ్ళిళ్ళకు, అలాంటి వాళ్ళకి ఎన్నో సహాయ సహకారాలు చేశాం. చలివేంద్రాలు కావచ్చు, ఇక్కడ కొన్ని స్కూల్స్ కావచ్చు, కొన్ని డెవలప్ చేశాము. ఆ సోషల్ సర్వీస్ మాత్రమే ప్రజలు నాకు దగ్గరకు వచ్చి, అన్న మీరు రాజకీయాల్లో ఉంటే ఇంకా మాకు మంచి సర్వీస్ అందిస్తారని చెప్పేసి అడగడంతో నేను 2018 వరకు నేను రాజకీయాల్లో లేను. అప్పటి నుంచి 2016 వరకు లేను. 2016లో మన డివిజన్ నుంచి 120 డివిజన్ నుంచి కంటెస్టెడ్ కార్పొరేటర్గా పోటీ చేసినప్పుడు అది ఇండిపెండెంట్గా పోటీ చేశాం. అప్పుడు మనకి మెజారిటీ ఒక 1000 ఓట్ల వరకు వచ్చాయి. 1000 ఓట్లు వచ్చిన తర్వాత ప్రజలు అన్నారు, మా దగ్గర ఉన్న నా ఫాలోవర్స్ అన్నారు, అన్న నువ్వు పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుండేది, మరి పార్టీలో మీరు ఉంటే మాకు మంచి ఇంకా కొన్ని సర్వీసెస్ ఇవ్వగలుగుతారని చెప్పి అడిగితే, మరి 2018లో నాకు ఒక మంచి అవకాశం మా కాలనీలో వాళ్ళు ఇచ్చారనమాట. అది 2018లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్కి నన్ను 421 ఓట్లతోటి మెజారిటీతోటి గెలిపించి మరి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆ రోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది గిరినార్లో. మరి గిరినార్ ప్రజానీకానికి నేను మరి అప్పుడు చాలా వెనుదండుగా ఉండి వాళ్ళకి ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా సరే, మరి ఆడపడుచుల కోసం బతుకమ్మ ప్రోగ్రాం కావచ్చు, ఆడపడుచుల కోసం మరి అంటే వాళ్ళకి ఎనలేని సేవలు మనం చేసినాం అక్కడ బస్సులో. ప్లస్ సోషల్ సర్వీసు, నెక్స్ట్ బస్సులో ఉండే డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా సరే, స్ట్రీట్ లైట్ సమస్య కావచ్చు, ఇవన్నీ ఏమో తీర్చుకుంటూ వచ్చాను నేను అప్పుడు. అయితే ఆ తర్వాత 2018లో గెలిచిన తర్వాత మరి అందరూ ప్రజాభిష్టం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మా ప్రీతమ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. అక్కడ నుంచి నేను ఇప్పుడు నాకు నా పనితనం చూసి నాకు డివిజన్ ప్రెసిడెంట్గా 2020లో అంటే ఈ 20లో నాకు డివిజన్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది. లోకి రావాలి అనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అంటే ఎవరు ప్రోద్బలం వల్ల వచ్చారు సార్? నాకు రాజకీయంగా అంటే మా ఇల్లే రాజకీయం. అంటే మా ఫాదర్ ఒక టైంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఆయన అప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాడు. ఆ గిరినగర్లో మా బస్తీలో ఆయన ఒక కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఆయన ఒక మంచి మనిషి. మా ఫాదర్ ఇక్కడ ఉన్నాడు, గరిగే రామకృష్ణ ముదిరాజ్ అని. మరి ఆయనకు మేము 5 సంతానం. ఆయన తర్వాత మా పెద్దన్నయ్య, అంటే మా మొదటి స్థానంలో పుట్టిన అన్నయ్య ఉన్నాడు. ఆయన కూడా రాజకీయంలో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. తద్వారా మాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది. నేను కూడా ప్రజాసేవలో అంకితం కావాలి, ప్రజాసేవ కోసం నేను అహర్నిశ శ్రమించాలనే ఒక ఉద్దేశంతో మా ఫాదర్ గారి పేరు మరి నేను నిలబెట్టాలని చెప్పేసి ఆ రోజు నేను ఈ రాజకీయంలోకి రావడం జరిగిందండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాము అనేసి టీఆర్ఎస్ వాళ్ళు కట్టినమని చెప్తున్నారు. ఆ విషయం గురించి మీ మాటల్లో ఏం చెప్తారు? టీఆర్ఎస్ అనగానే మనకు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం గుర్తుకొస్తుంది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2001 నుండి 2014 వరకు ఉద్యమం జరిపినారు. తెలంగాణ పోరాటంలో మేము కూడా కష్టపడ్డాం, మేము కూడా పోరాటం చేసినాం తెలంగాణ కోసం. ఆంధ్రోళ్ళ పైన మేము కూడా పోరాటం చేసినాం. అప్పుడు మరి ఆంధ్ర సోదరులు అప్పుడు ఆంధ్ర సోదరులతో మనము 2014లో విడిపోవడం జరిగింది. ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన కాలాన ఆ రోజు 2014లో టీఆర్ఎస్ను రాష్ట్రంలో బలపరిచేందుకు టీఆర్ఎస్కి కంకణం కట్టుకొని మరి అందరూ ఓట్లు వేసి మరి టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టారు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసిండ్రు. 2014 తర్వాత ఆయన ఎన్నో వాగ్దానాలు చేశారు. సరే, మా తెలంగాణ స్టేట్ మాకు వచ్చింది, తెలంగాణ రాష్ట్రం మాకు సిద్ధించింది, అవతరించిందని చెప్పేసి మేము కూడా సంతోషపడ్డాం. మేము కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణ ఇంకా వేరే ఏ పార్టీలైనా సరే, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసిన తర్వాత ఆయన అన్ని వాగ్దానాలు నిలబెట్టుకుంటాడని చెప్పి మేము అనుకున్నాం. కానీ 1,000 డబుల్ బెడ్రూమ్లో హైదరాబాద్లో కట్టిస్తానని చెప్పేసి అదొక బూటకపు అబద్ధము మరి ప్రజలను కాల్చివేసిందండి. ఇప్పటి వరకు కూడా తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా కూడా
2014 నుంచి 2020 వరకు మరి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదండి. అప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పీరియడ్లోనే మా వైఎస్ఆర్ సార్ చేసిన అభివృద్ధే మేము ఇప్పటికీ మేము చెప్పుకుంటాం. మా కుత్బుల్లాపూర్లో అయితే మా ప్రియతమ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ గారు ఎవరైతే మా ఎమ్మెల్యే ఉండే అప్పుడు మా 2005లో పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉండే, ఆయన వైఎస్ఆర్ పీరియడ్లో పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉండే. ఆయన తలపెట్టినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికీ మా డివిజన్లో ఇంకా అందరికీ తెలుసు మా శ్రీశైలం గౌడే చేసినట్టు అని చెప్పేసి కాంగ్రెస్ తరఫున. అయితే ఈ మోసగాడు వచ్చిన తర్వాత, ఈ పిట్టల ధర వచ్చిన తర్వాత ఎన్నో రకాలైన వాగ్దానాలు చేశారు. అన్నీ బూటకపు వాగ్దానాలు. అవి కూడా ప్రజలను నమ్మించి, అంటే మసిబూసి మారడికాయ చేసి అంటారు కదా మన తెలంగాణలో, ఆ విధంగా అందరికీ మసిబూసి మారడికాయ చేసి మరి అరచేతుల వైకుంఠం చూపించిండు. ఇప్పటివరకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడుస్తున్నా సరే 1,00,000 బెడ్రూమ్లు ఎక్కడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా చాలాసార్లు మా ప్రియతమ నాయకులు శ్రీశైలం గౌడ్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఎన్నోసార్లు మరి పోరాటం చేయడం జరిగింది. ఇప్పటివరకు లబ్ధిదారులకు ఎటువంటి ఇల్లు కూడా పంపకం జరగలేదు. ఇదంతా బూటకం అని చెప్పేసి, ఇది ఒక నాటకం అని చెప్పేసి నేను ఖండిస్తూ ఉన్నాను. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ పథకం ఉంది కదా సార్, అవును. ఆ ఎల్ఆర్ఎస్ పథకం మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఎల్ఆర్ఎస్ పథకం వల్ల ఎంతమంది ప్రజలకు న్యాయం జరుగుతుందంటే? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు కావాల్సిన క్వశ్చన్ అది, ప్రజలు తెలియాల్సిన క్వశ్చన్ ఇది. ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అని పెట్టిండు. అయితే మా డివిజన్లో గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము ఉన్నాం. ఇప్పుడు నేనే ఉన్నాను, మా బస్సులో ఉన్నాను. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద మీరు కట్టుకోండి, మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అని ప్రభుత్వం అంటుంది. వేల రూపాయలు, లక్షల రూపాయలు ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే కేసీఆర్ ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది చాలా దోపిడీకి వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో చాలా దోపిడీ జరుగుతుంది. ఒక సగటు, ఒక గరీబోడు, ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక చిన్న వ్యక్తి, చిన్న తరాల నుంచి వచ్చిన పైకి వచ్చిన వ్యక్తి కూడా కట్టుకోని పరిస్థితి. ఎందుకంటే ఒక 80 గజాల స్థలము ఎప్పుడో 50 సంవత్సరాల నుంచి ఉండి ట్యాక్సులు కట్టుకొని, మరి కరెంటు బిల్లులు కట్టుకొని, ఇంటి పన్నులు కట్టుకొని, మరి ఇవన్నీ కట్టుకొని ఉంటున్న వ్యక్తికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ను ప్రవేశపెట్టి మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటేనే మీకు ల్యాండ్ రెగ్యులేషన్ చేసుకోమన్న ఒక స్కీమ్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి ఉన్న పేద ప్రజలకి వాళ్ళు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాల్సింది పోయి మరి ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఖజానా నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము ఎండగడుతూ మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా శ్రీశైలం గౌడ్ గారు కూడా మేము దాని పట్ల మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు నగరంలో ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి సార్, వాటి పరిష్కారానికి మీరేం చేయాలనుకుంటున్నారు? నగరంలో ఇప్పుడు నిన్న మొన్న చూసామండి. అయితే కేసీఆర్ గారు 2014లో భారీ మెజారిటీతో ఎలక్షన్లు గెలిచి అసెంబ్లీలో వెళ్ళిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేశారు. అది మీకు తెలుసు, మీడియా వరకు తెలుసు, మాకు తెలుసు. అయితే అప్పుడు ఇస్తాంబుల్ సిటీగా చేస్తున్నాడు మన ఓల్డ్ సిటీని. ఇప్పుడు మొన్న చూసాం, మొన్న ఈ కొద్దిపాటి వర్షాలకే మనం చూస్తున్నాము, ఎన్నో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోయి, ఒక ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు ఇండ్లు మునిగిపోయి ఆటోలు మరి కార్లు ఆ వరద నీటిలో కొట్టుకుపోవడం మనం చూసినాం. అది నిజమే, అది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇది ఇప్పటి వరకు కూడా ఒక డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఇప్పటివరకు సరిగ్గా తీసుకురాలేదు. అప్పుడు మూసీ నదిని మేము బాగా నీట్గా చేస్తాం, మూసీ నదిని పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. కానీ ఇప్పటివరకు మరి ఆయన ఎటువంటి కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టలేదు. అది కూడా హుస్సేన్ సాగర్లో కూడా మరి అతను పునరుద్ధీకరణ పనులు చేపడుతున్నాడు. పునరుద్ధీకరణ పనులు ఇప్పటివరకు కూడా అతను చేపట్టలేదని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మా కాంగ్రెస్ పార్టీ వస్తే వచ్చిందనుకుంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది, సిటీ అంతా డ్రైనేజ్ సిస్టమ్ అనేది మార్చడానికి మేము కంకణం కట్టుకొని మరి ముందుకు వెళ్తాం. అలాగే ఎన్నో రకాలుగా ప్రజలు బాధపడుతున్నారు. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ను కూడా మేము ఖండిస్తూ దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాం. నిరుపేదలకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఫ్రీగా ఉచితంగా అందించే పథకాన్ని మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రవేశపెడతామని తెలియజేస్తూ ఉన్నాం. ఇలాగ ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో నష్ట కష్టాలు మరి ప్రజలు కూడా బాధపడుతున్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇంటికి ఉద్యోగం అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు. మరి ఇలాంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ విఫలమైంది, 100% విఫలమైంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రజలకి మద్యాన్ని, ప్రజలలో డబ్బుని
ఇవన్నీ అలవాటు చేసి వాళ్ళ యొక్క మైండ్ సెట్ను మార్చేసిన కేసీఆర్ మరి ఇంత మూర్ఖత్వం నేను ఎటువంటి పాలిటిక్స్లో కూడా చూడలేదు. ఇంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చి వెళ్ళిపోయారు, వాళ్ళు ఇలాంటి మూర్ఖత్వాన్ని ఎప్పుడు ప్రదర్శించలేదు. ఈయన ఒక మోనార్కు, ఈయన ఒక హిట్లర్ అని నేను దీనిని ఖండిస్తూ వ్యతిరేకంగా తెలియజేస్తాం. ఈ ప్రభుత్వం కంటి పరీక్షలు ఇంకా కేసీఆర్ కిట్లు అని చెప్పి అంటున్నారు కదా సార్, దానికి సంబంధించి అసలు ఎంతమందికి ఈ పరీక్షలు నిర్వహిస్తుంది? అసలు ఆ కంటి పరీక్షలు చేయమని ఎవడు అడిగాడండి తెలంగాణలో? 2014లో ఈ మహారాజు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ఎన్నో వాగ్దానాలు చేసిండు. దాంట్లో ఉద్యోగాలు అడిగినాం, నీళ్ళు అడిగినాం, నిధులు అడిగినాం, మంచినీళ్ళు అడిగినాం. మా ప్రతిరోజు ప్రతి ఇంటికి గడప గడపకి మంచినీళ్ళు అందిస్తా అన్నాడు. ఈరోజు చూస్తే మన సిటీలో మీరు చూస్తుండొచ్చు, మా బస్సులలో వస్తే కలుషితమైన నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికీ కలుషితమైన నీళ్లు తాగి ఇప్పటికీ కొంతమంది రోగాల పాలవుతున్నారు. ఇప్పటికీ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేక ఆ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఆ డ్రైనేజ్లో ఫ్లో అయ్యే వాటర్ అంతా మనం త్రాగే వాటర్ గుండా పైప్ ద్వారా వచ్చేస్తున్నాయి భూమిలో ఇంకి. ఆ జాయింట్స్ ద్వారా వచ్చేసి ఆ నీళ్లు తాగుతూ ఉన్నాం. అలాంటి కార్యక్రమాలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా మరి మిషన్ భగీరథ ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఆ పైప్ లైన్ అన్నీ మార్చేస్తున్నాడు. ఇప్పటికి మా బస్సులో సగం పైప్ లైన్ మార్చలేదు. పైప్ లైన్ మార్చినా కూడా ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఉంటాయో, ఎక్కడైతే వాటికి సంబంధించిన వాల్స్ ఉంటాయో ఆ వాల్స్ సరైన నాణ్యత కలిగిన వాల్స్ ఇప్పటివరకు ఫిట్టింగ్ చేయలేదు. తద్వారా ఏమవుతుందంటే పాత ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో దాంట్లో వాటర్ అంతా వచ్చేసి దాంట్లో చేరి మరి ఈ వాటర్ అంతా ప్రజలకు అందుతుంది. ఆ వాటర్ ద్వారా మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఫ్యూచర్లో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి గల మధ్య తేడా ఏంటి? చూడండి, కాంగ్రెస్ పేదల పార్టీ, టీఆర్ఎస్ బల్సినుల పార్టీ. ఇలా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో 200 రూపాయలు పింఛన్ ఇచ్చిన రాష్ట్రం అంతా ఇచ్చింది అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 2,30,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ని అందించిపోతే ఈరోజు సర్వనాశనం చేసి మిగతా 7 లక్షల కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద పెట్టి మన నెత్తి మీద డ్యాన్స్ ఆడుతూ ఉన్నాడు. నటరాజు ఆడినట్టు నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఇది ప్రజలకు ఇంకా అర్థం అవడం లేదు. వాళ్ళకు ప్రణాళిక తెలియదు, బడ్జెట్ అంటే తెలియదు, మరి సంక్షేమం అంటే తెలియదు, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తెలియదు ప్రజలకి. ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మరి ఎక్కడ కమిషన్లు తింటున్నాడు, ఇవన్నీ ప్రజలకు తెలియదు. కాబట్టి వాళ్ళు గుడ్డిగా పింఛన్లు ఇస్తున్నాడా, మాకు 2,000 రూపాయలు ఇస్తున్నాడు, అయ్యా మా కేసీఆర్ ఇస్తున్నాడు అని చెప్పి గుడ్డిగా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి కేసీఆర్కి? ప్రభుత్వం డబ్బులని పేద ప్రజలు అనుకొని వాళ్ళకు అర్థమవట్లేదు. ఇప్పటికి కూడా పేద ప్రజలు ఏమనుకుంటారంటే మా కేసీఆర్ ఇస్తుండు, మా కేసీఆర్ ఇస్తుండు. డబ్బులు ప్రజలే, అవి ప్రభుత్వానియే డబ్బులు. ప్రభుత్వం అంటే ప్రజలు మన హౌస్ ట్యాక్సులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఇలాంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్లు కావచ్చు, మిగతా ఎన్నో రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇవన్నీ డబ్బులు అన్నీ పోగు చేస్తేనే మన డబ్బులు మనకి ఇచ్చుకుంటా అక్కడ ఆయన తమాషాలు చేసుకుంటూ మరి మైండ్ సెట్ మార్చేసి గొర్రెలను చేసి తెలంగాణ ప్రజలందరినీ గొర్రెలను చేసి మరి ఓట్లు దన్నుకునే కార్యక్రమంలో మరి ఆయన కేసీఆర్ ఉన్నాడు. మరి కేసీఆర్కి మరి వీళ్ళకు కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేస్తున్నారో కూడా మరి ప్రజలకు అర్థమవట్లేదు. ఇప్పటికీ మరి ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తే మాత్రము ఇది గవర్నమెంట్ ఫెయిల్ అని నేను మా పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నటి వరకు COVID-19 నడిచింది కదా సార్, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టారు సార్? చూడండి, కరోనా వచ్చేసి మార్చిలో అనుకుంటా, డేట్ సరిగా గుర్తులేదు, మన్నించాలి. కరోనా వచ్చి అందరు కష్టాలు పడ్డారు. ఇండస్ట్రీస్ మూసిపోయినాయి, ఫ్యాక్టరీస్ మూసిపోయినాయి, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ మూసేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడ స్తంభింపజేపించేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండమని చెప్పేసి ఓన్లీ పోలీసు యంత్రాంగాన్ని యూటిలైజ్ చేస్తూ మరి ఎవరిని బయటికి రాకుండా కట్టడి చేసి మరి ఆ రోజు మంచి కార్యక్రమం అనుకున్నాం. సరే, ప్రభుత్వం మంచి కార్యక్రమం చేసింది అనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటరు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎవ్వరు కూడా బయటకు వచ్చి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు బయటకు వచ్చి కూడా మరి ప్రజలకు అందుబాటులో ఎవరు లేకుండా ఆ రోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా కాంగ్రెస్ లీడర్లు, మా కాంగ్రెస్ నాయకులు ఆ రోజు మరి బయటకు వచ్చి వాళ్ళ సొంత పైసలు ఖర్చు పెట్టి మరి పేద ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళకు బియ్యం పంపిణీ కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, మరి ఎన్నో కార్యక్రమం చేపట్టినాం. మేము మా సొంత డబ్బులు పెట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సేవలు అందించడం జరిగింది ప్రజలందరికీ. నిన్న మొన్నటి వరకు భారీ వర్షాలతో ప్రపంచం అంతా చాలా ఇబ్బందులు పడ్డారు సార్. ఆ విషయంలో మీరు ఎలాంటి సహాయం చేశారు సార్ ప్రజలకు?
చూడండి, మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ నీళ్ళు వచ్చినా వరదలు వచ్చినా అక్కడికి వెళ్ళి మేమందరం కూడా వెళ్ళి అక్కడ మేమందరము వాళ్ళకి ఎంతో ఏదో ఒక మాకు తోచినంత సాయం మేము చేశాం. అక్కడ వాళ్ళకి నిత్యావసర సరుకులు కావచ్చు, మరి గవర్నమెంట్ వ్యతిరేకంగా మేము వారికి సేవలు అందించడం జరిగింది. ఆ రోజు మరి వరదలు వచ్చిన ప్రాంతాలకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సేవలు మీకు తెలిసి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ వల్ల అక్కడ వెళ్ళి సేవలు అందించడం జరిగిందండి. అధికారంలోకి వచ్చాక మీరు ప్రజలకి ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకా చేపట్టాలనుకుంటున్నారు? మా డివిజన్లో నేను ఒకవేళ నాకు మా ప్రీతమ నాయకుడు టికెట్ ఇచ్చి నన్ను గెలిపించుకుంటే, నేను గెలిస్తే మా డివిజన్ తరఫున మాట్లాడాను. అధికారంగా అంటే నేను కాంగ్రెస్ పార్టీ అధికారమా లేకపోతే మా డివిజన్లో అంటున్నారా మీరు? మీ డివిజన్కి సంబంధించి మా డివిజన్ సంబంధించి చెప్తున్నానండి. మా డివిజన్లో గత 12 సంవత్సరాల నుండి ఒకే ఒక కార్పొరేటర్ని గెలిపిస్తూ ఉన్నారు. 2 విడత, ఇది 3వ విడత అవుతుంది. ఈ ఎలక్షన్స్ వస్తే 3వ విడత అవుతుంది. 3వ విడతకు కూడా అతనే కార్పొరేటర్ కావాలని చెప్పి అతని అనుచరులు అనుకుంటా ఉన్నారు. మేము కావద్దు, మా డివిజన్లో పుట్టి పెరిగిన నాయకుడే మాకు కార్పొరేటర్ కావాలని మేము అనుకుంటున్నాం. ఒకవేళ అధిష్టానం మమ్మల్ని మెచ్చుకొని మమ్మల్ని దగ్గర తీసుకొని మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే మాత్రము మేము మా ప్రజలకు అండగా ఉండి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళకు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా మేము పనిచేసి పెడతాం. అలాగే ఇక్కడ డ్రైనేజ్ సిస్టంలు చాలా ఇబ్బంది ఉంది, రోడ్లు ఇబ్బంది ఉన్నాయి. మరి ప్రజలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను మేము వెలికి తీసుకెళ్ళి ప్రతి నిమిషం ప్రతి క్షణం వారి కోసం అండగా ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నామండి. కార్యక్రమాలు చేశారా లేకపోతే వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? మీరు దాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని? చూడండి, మా డివిజన్ 127 డివిజన్ అండి. అంతకుముందు 128 ఉండేది 2009లో. 2009లో మరి ఆయన కార్పొరేటర్ గారు, ఇక్కడ కార్పొరేటర్ బుడ్డా విజయశేఖర్ గౌడ్ గారు, ఆయన 2009లో టీడీపీ పార్టీ తరఫున ఆయన నిలబడి గెలవడం జరిగింది. ఆయన గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఇక్కడ పార్టీని మర్చిపోయాడు. ప్రజలు మర్చిపోయి డివిజన్ కూడా మర్చిపోయాడు. ఆయన వచ్చేది 2009 అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా 2014. ఆ 2014 వచ్చి కనబడి వెళ్ళిపోయాడు. 2014లో మరి ఆయన టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్లో ఆయన కూడా జాయిన్ చేయడం, అక్కడి నుంచి జంప్ అయ్యి ఇక్కడ టీఆర్ఎస్లోకి వచ్చిండు. టీఆర్ఎస్లో మళ్ళీ వచ్చిన తర్వాత 2016 ఎలక్షన్స్ అయినాయి, కార్పొరేట్ ఎలక్షన్స్లో. ఆ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఆయనకి ప్రజలు మరి ఏం చూసి ఆయనకు గెలిపించారో తెలియదు. కానీ 2016లో కూడా ఆయనకే పట్టం కట్టి మరి కౌన్సిల్ పంపించడం జరిగింది. 2016 నుంచి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ 2020 అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్స్ పెడతారో తెలియదు. 2020లో ఎలక్షన్స్ అంటున్నారు. 2020 వరకు కూడా ఆయన ఇప్పటివరకు వచ్చింది లేదు, దాఖలాలు లేవు. డివిజన్లో ఎక్కడ పోయినా సరే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆయన అనుచరులు వదిలేసి, ఆయన అనుచర వర్గం పెద్దది ఇక్కడ. ఆయన అనుచరులు ఎట్లుంటారంటే అదిగో కోతే అంటే అదే అక్కడ ఉందా అన్నట్టు మాట్లాడతారు. ఆయన ఏది చూపిస్తే అదే అంటారు. అయితే అనుచరులు వదిలేసి కామన్ పీపుల్, అయితే బస్సులలోకి వెళ్తే కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో, నార్మల్ అమాయక ప్రజలు ఎవరైతే ఉంటారో, మీ కార్పొరేటర్ ఎవరయ్యా అంటే వాళ్ళు ముక్కు మీద వెళ్ళేసుకుని ఆలోచిస్తారు ఎవరా అని చెప్పేసి. ఎవరికి ఇప్పటివరకు ఆయన అంటే ఎవరో తెలియదు, ఎందుకంటే పబ్లిక్లో లేడు ఆయన. మేము అనుకుంటాము ఆయన కనబడలేదని చేయకుండా, నేను కూడా చాలాసార్లు మేము చెప్పుకున్నాం, అందరికీ చెప్పామన్నమాట. ఆయన రాడు, పని చేయడు, మరి పబ్లిక్లో ఉండి ఎవరి బాధలు పట్టించుకోవడం చెప్పి మేము చెప్తాం. కాకపోతే ఆయన అనుచర వర్గం ఏమైందంటే మొన్న ఒక ఇంటర్వ్యూ చూసినాం మేము. ఆయన మచ్చలేని చంద్రుడు, చుక్కల్లో చంద్రుడు, ఆయన పేద ప్రజలకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటాడు, అనునిత్యం పబ్లిక్లో తిరుగుతూ ఉంటాడు. నేను ఒకటి అడుగుతున్నా, వాళ్ళకు కూడా అనుచరులకు అడుగుతున్నా, ఆయన మచ్చలేని చంద్రుడు నేను కాదంటలేను. మచ్చ ఎక్కడ ఉంటుంది? ఆయనకు మచ్చనే లేదు. ఆయన తెల్లగా ఉంటాడు కదా, తెల్లగా ఉంటే మచ్చ ఎక్కడ ఉంటుంది? మచ్చనే లేదు. ఆయన మచ్చలేని చంద్రుడు అంటే ఆయన చంద్రుడిని ఒప్పుకోవాలి. ఇంకోటి పబ్లిక్లో అనునిత్యం ఉంటాడంట. పబ్లిక్లో ఎక్కడ ఉన్నాడండి? పబ్లిక్లో నేను అడుగుతున్నా మీడియా ద్వారా, ఎప్పుడు కూడా ప్రజాసేవలో మునిగలేడు. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ఉన్నాయంటే కేటీఆర్ భయపడిస్తే ఈ ఎలక్షన్ల కోసం టికెట్ ఎక్కడ దొరకదని చెప్పేసి ఈరోజు పబ్లిక్లో రావడం జరుగుతుంది. పబ్లిక్లో వచ్చి అది కూడా 1-2 గల్లీలు 2 స్ట్రీట్స్ తిరిగి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఆయన సోషల్ మీడియాలో, పేపర్లో ప్రకటించడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రజలు కూడా అడుగుతున్నా. ప్రజలారా ఇప్పటికైనా మోసపోకండి. ఈసారి ఇంకోటి కార్పొరేటర్ గురించి చెప్పాలంటే, ఆయన ఉండేది ఆయన కొంపల్లి, ఆయన ఇల్లు వచ్చి కొంపల్లి, ఆఫీస్ వచ్చి చింతల్, డివిజన్ వచ్చి 127. ఆయన ఇక్కడ ఇల్లు లేదు, నా ఆఫీస్ లేదు. ఆయన ఎలా ఇక్కడ వచ్చి పనిచేస్తాడని చెప్పేసి నేను ప్రజలు కూడా అడుగుతున్నా మీడియా ద్వారా. ఎందుకంటే ఇప్పటికైనా మేలుకోండి.
ఈ డివిజన్లో ఉన్న నాయకుని ఎన్నుకోండి, ఈ డివిజన్లో ఉన్న బలోత్పేతమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకుని ఎన్నుకొని మన అభివృద్ధికి, మన డివిజన్ అభివృద్ధికి పూనుకోండి అని చెప్పేసి ప్రజానికానికి చేతులెత్తి నమస్కరిస్తూ మరి కోరుకుంటున్నాను. ఈ వచ్చే ఎలక్షన్లో, జిఎస్ఎంసీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఒక మంచి నాయకుని ఎన్నుకోండి, మరి ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుని ఎన్నుకోండి. ప్రజల తరఫున ఎల్లప్పుడూ మరి వారి కష్ట నష్టాలను మరి అనుసరిస్తూ వాళ్ళని అనుసరిస్తూ వారి కష్ట నష్టాలను తీర్చే విధంగా ఆ నాయకుని ఎంచుకోవాలని చెప్పి మీ టీవీ ద్వారా తెలియజేస్తూ మీకు కూడా నమస్కారం అండి.